హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే పుస్తకం పేరు హై స్కూల్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కాంపోజిషన్, రిటన్ బై వ్రెన్ అండ్ మార్టిన్. ఇంగ్లీష్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, మాట్లాడాలనుకుంటున్నారో వారందరికీ ఈ పుస్తకము గ్రామర్ పరంగా ఎంతగానో ఉపయోగపడుతుందండి. మరి ముఖ్యంగా మనం ఇందులో చూసుకున్నట్టయితే బుక్ 1 వచ్చి గ్రామర్ ఉంటుందండి. బుక్ 2 వచ్చేసరికి కాంపోజిషన్. రెండు ఈ పుస్తకంలోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో మనం చాప్టర్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ది సెంటెన్స్, ది సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. అంటే అందులో భాగాలు ఏమున్నాయి ఏంటి, ఒక సెంటెన్స్కి సబ్జెక్టు ప్రెడికేటు ఉంటాయి కదండి, వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్రేజ్, క్లాజ్, మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది విత్ ఎగ్జాంపుల్స్తో. మనకి ఎనాలిసిస్ ఆఫ్ సింపుల్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయి, అందులో ఫ్రేజెస్ ఎలా ఉంటాయి, క్లాజెస్. ఒక సెంటెన్స్ తీసుకుంటే మనకి సింపుల్ సెంటెన్సెస్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయి, ఎగ్జెక్టివ్ క్లాజెస్ ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి ఎక్సర్సైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొకటి వచ్చి మనకి ఎక్సర్సైజ్ చేసి వాటికి ఆన్సర్స్కి కూడా మనకి ఆన్సర్స్ బుక్లెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రిటర్న్గా ఇంగ్లీష్ రాసేటప్పుడు మనకి కరెక్ట్ యూసేజ్ ఎలా చేయాలి ఏంటి, మనం రిటర్న్ కాంపోజిషన్స్, వాటి యొక్క స్ట్రక్చర్స్, వీటన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మామూలుగా మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఏదైనా అడిగేటప్పుడు 2 డజన్ బనానాస్ అని చెప్పేసి అడుగుతాం కదండి. 2 డజన్స్ బనానాస్ అని మనం డజన్స్ అనకూడదు అనమాట, డజన్ అని మాత్రమే అనాలి. ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చూడండి. ఏదైనా స్కోర్ అడిగేటప్పుడు కానీ వీటన్నిటి గురించి ఇక్కడ కరెక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. చాలా అంటే చాలా మంచిగా ఇచ్చారండి పుస్తకంలో. ఇలా మనకి అర్థమయ్యేటట్టు బొమ్మలతో కూడా వివరించడం జరిగింది. ఇన్ని టైప్స్ జెండర్స్ ఉంటాయి చూడండి. సో ఈ టైప్స్ చూసుకుంటే ఆథర్, ఆథ్రెసెస్, కౌంటెస్ చూసుకుంటే ఆర్టికల్స్ అనేవి ఎలా యూసెస్ చేయాలి, మనకి ఏ యాన్ ఎలా పెట్టాలి చూడండి ఎగ్జాంపుల్తో సహా. డెఫినైట్ ఆర్టికల్ మనకి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఎక్సర్సైజ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మనము ప్రాపర్గా నేర్చుకున్నామా లేదా అని చెప్పేసి మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వీటికి ఆన్సర్ బుక్లెట్ కూడా ఇస్తారు మనకి. ఈ పుస్తకంలోనే బుక్ 2 కాంపోజిషన్ అనమాట. ఇట్లాగా ఎనాలిసిస్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ సింథసిస్ అనమాట. ఎనాలిసిస్ ఆఫ్ సెంటెన్స్ వచ్చేసరికి మనకి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి కదండి, వాటన్నిటి గురించి వివరించడం జరిగింది. ప్రాక్టీస్ సెషన్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి స్టోరీ రైటింగ్. సో హింట్స్ ఇచ్చి మనకి ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. కాంప్రహెన్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. మనకు ఒక ప్యాసేజ్ ఇస్తారు, ఆ ప్యాసేజ్ ప్రకారం క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దానికి తోడు ఆన్సర్స్ కూడా ఇస్తారండి. ది బెస్ట్ పార్ట్ వచ్చేసరికి ప్రిసైజ్ రైటింగ్ కూడా ఉంటుందండి. ప్రిసైజ్ రైటింగ్ మనం ఆ ప్రొసీజర్ ఎలా ఫాలో అవ్వాలి, యూసేజ్ ఆఫ్ ప్రిసైజ్ రైటింగ్, ఎక్కడెక్కడ మనం ఎలాగా యూస్ చేయాలి అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక ఎస్సే రాసేటప్పుడు మనకి వాటి యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఎలా రాయాలి ఏంటి, ఇంట్రడక్షన్, బాడీ ఆఫ్ ది ఎస్సే ఎలా రాయాలి, కంక్లూజన్ ఎలా మెన్షన్ చేయాలి, వీటన్నింటినీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు.
ఆటోబయోగ్రఫీస్ ఎలా రాయాలి, డైలాగ్ రైటింగ్ ఎలా రాయాలి, మెథడ్ ఆఫ్ ప్రొసీజర్ ఏంటి, మనం ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలి, వీటన్నిటిని గురించి వివరించారు. లాస్ట్లో కామన్ అబ్రివేషన్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే బిఏ అంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, హెచ్ఈ హీలియం. సో ప్రతి ఒక్క దానికి అబ్రివేషన్స్ ఇచ్చారండి. ఈ పుస్తకం అన్ని బుక్ షాపుల్లో అవైలబుల్లో ఉందండి. కంపల్సరీగా హై స్కూల్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళందరూ చదవాల్సిన పుస్తకం. బేసిక్ ఫార్మ్స్, టెన్సెస్ ఎలా ఉన్నాయి ఏంటి, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి ఒక్కరూ పర్చేస్ చేయండి. థ్యాంక్ యూ.